వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో సెలెక్షన్ చార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో అసలు సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో మనకి ఏదైనా ఒక ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు. ఆ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ అన్ఆర్డర్లో ఉంటాయి. ఒక ఆర్డర్ అంటే ఉండదు. దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. దాన్నే సార్టింగ్ అంటారు. సో ఇలా అరే ఆఫ్ ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి సెలెక్షన్ సార్ట్ అనేది ఒక టెక్నిక్. మన ప్రీవియస్ వీడియోలో చూసాము క్విక్ సార్ట్. ఆ విధంగానే సెలెక్షన్ సార్ట్ అనేది ఒక వేరియస్ మెథడ్. ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. సెలెక్షన్ సార్ట్ అల్గారిథం వర్క్స్ బై సెలెక్టింగ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే అండ్ పుట్టింగ్ ఇన్ ఇట్స్ పొజిషన్. సెలెక్టింగ్ సార్ట్ ఏ దాని మీద బేస్ చేసుకుని పనిచేస్తుంది అంటే, ఎరేలో ఉన్న అన్నిటికంటే స్మాల్, ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నాం అనుకోండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఎలిమెంట్ టు ద లార్జెస్ట్ ఎలిమెంట్. ఈ సెలెక్షన్ సార్ట్ ఏం చేస్తుంది? ఎరేలో ఉన్న అన్నిటికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఎలిమెంట్ని దాని ప్లేస్లో ప్లేస్ చేయడం ద్వారా ఈ సెలెక్షన్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏం చేస్తుందో చూడండి. ఫస్ట్ ఇటరేషన్లో ఈ ఫస్ట్ ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అని అనుకుంటుంది. ఒకవేళ ఈ ఫస్ట్ ఎలిమెంట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుని ఈ ఫస్ట్ ఎలిమెంట్ని రిమైనింగ్ ఎరే అండ్ ఎలిమెంట్స్ అన్నిటితో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈ సెకండ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అనుకోండి, స్వాప్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ కంటే లెస్సే ఉందనుకోండి, స్వాప్ చేయదు. సెకండ్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఎలిమెంట్, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్, ఇలా అన్ని ఎలిమెంట్స్ చెక్ చేసుకునే ఎలిమెంట్ ఏదైనా దీనికంటే లెస్ ఉందనుకోండి, స్వాప్ చేస్తుంది, లేదంటే వదిలేస్తుంది. అలా ఒక ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి స్మాలెస్ట్ ఎలిమెంట్ దాని ప్లేస్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇటరేషన్లో సెకండ్ ఎలిమెంట్ నుంచి ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇలా ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యేటప్పటికి ఏరియా అనేది సార్ట్ అయిపోతుంది. సో ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ మినిమమ్ ఎలిమెంట్ అండ్ కంపేర్ ఇట్ విత్ ద రిమైనింగ్ ఏరియా ఎలిమెంట్స్. ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ద కరెంట్ ఎలిమెంట్ దెన్ 2 ఎలిమెంట్స్ ఆర్ స్వాప్డ్. అదే కదా చెప్పాను. ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ ఇటరేషన్ ఈ ఎలిమెంట్ స్మాల్ అనుకుని రిమైనింగ్ అరే ఎలిమెంట్స్తో చెక్ చేస్తుంది. మిగతా ఏ అరే ఎలిమెంట్స్ అయినా సరే దీనికంటే లెస్ ఉంటే స్వాప్ చేస్తుంది, లేదంటే స్వాప్ చేయదు. ఒక ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ ఇటరేషన్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ప్లేస్డ్ ఇన్ ఇట్స్ పొజిషన్. ఒక ఇటరేషన్ అయ్యేటప్పటికి అన్నిటికంటే స్మాల్ ఎలిమెంట్ దాని ప్లేస్లోకి వచ్చేస్తుంది. ద ప్రాసెస్ రిపీట్స్ అంటిల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అరే ఆర్ సార్టెడ్. అన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయ్యేదాకా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ అరే చూడండి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అరే ఇది 15, 20, 10, 30, 50, 18, 5, 45. ఇప్పుడు ఇటరేషన్ 1 స్టార్ట్ చేయండి. ఇటరేషన్ 1లో ఫస్ట్ ఇది మినిమం ఎలిమెంట్ అనుకుంటుంది కదా, ఫస్ట్ ఎలిమెంట్ మినిమం ఎలిమెంట్ అనుకుని ఏం చేస్తుంది? 15, 20ని చెక్ చేస్తుంది. 15 లెస్ దాన్ 20 ఆర్ గ్రేటర్ దాన్, ఈజ్ 15 గ్రేటర్ దాన్ 20? నో, స్వాపింగ్ ఏం జరగదు, సేమ్ అలాగే ఉంటుంది. 15, 20, 10, 30, 50, 18, 5, 45. నెక్స్ట్ 15 ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్. 15 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూ, అప్పుడైతే ఏమవుతుంది? స్వాప్ అవుతుంది. 10, 20, 15, 30, 50, 18, 5, 45. ఇప్పుడు చూడండి మళ్ళీ 10 విత్ ఫోర్త్ ఎలిమెంట్. 10 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ఫాల్స్. సో ఏం జరగదు స్వాపింగ్, సేమ్ ఎలా ప్రీవియస్ అరే ఎలా ఉందో అలాగే ఉంటుంది. Now 10 with 50. 10 less than 10 greater than 50 condition false. సో స్వాపింగ్ ఏమి జరగదు. సో అరే ప్రీవియస్గా ఎలా ఉందో అలాగే ఉంటుంది. 10, 20, 15, 30, 50, 18, 5, 45. ఓకే. ఇప్పుడు అగైన్ 10 with 18. 10 less than 18, 10 greater than 18 condition, 10 greater than 18 condition false. సో ఏం స్వాపింగ్ జరగదు. 10, 20, 15, 30, 50, 18, 5, 45. నౌ 10 with 5. 10 greater than 5 కండిషన్ ట్రూ, అంటే స్వాప్ జరుగుతుంది. 5, 10 స్వాప్ అవుతాయి. 5, 20, 15, 30, 50, 18, 10, 45. నౌ 5 with 45. 5 greater than 45 కండిషన్ ఫాల్స్. సో నో స్వాపింగ్, యాజ్ టీజ్గా అరే ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో మనం లాస్ట్ ఎలిమెంట్తో కంపారిజన్
అయిపోయింది, అంటే 1 ఇటరేషన్ కంప్లీట్ అయింది. 1 ఇటరేషన్ కంప్లీట్ అయినప్పటికీ ఈ అరేలో మనం తీసుకున్న అరేలో అన్నిటికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి 5. 5 కేమ్స్ టు ఇట్స్ పొజిషన్. నౌ ఇటరేషన్ 2 స్టార్ట్స్. సో ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన అరే ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయినప్పటికి ఏమైంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు కంపారిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. 20 కంపేర్ విత్ 15. 20 గ్రేటర్ దాన్ 15, 20 గ్రేటర్ దాన్ 15 అయితే స్వాప్ చేయాలి. 20 గ్రేటర్ దాన్ 15 అయితే స్వాప్ చేయాలి. సో 5, 15, 20, 30, 50, 18, 10, 45. Now compare 15 with the 30. Is 15 greater than 30? No. So no swapping. So as it is ఎలా ఉందో అలాగే ఉంటుంది. 18, 10, 45. Next 15 with the 50. 15 greater than 50 కండిషన్ ఫాల్స్. సో ఏమి స్వాపింగ్ జరగదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది, ప్రీవియస్ అరే ఎలా ఉందో అలాగే ఉంటుంది. నెక్స్ట్ 15 with 18. 15 greater than 18 condition false, so no swapping. 10, 45. Now 15 with 10. 15 greater than 10 condition true, so swap అవుతుంది. 5, 10, 20, 30, 50, 18, 15, 45. Now 10 with 45. 5, 10 greater than 45 condition false, so ఏం స్వాపింగ్ జరగదు. సో 5, 10, 20, 30, 50, 18, 15, 45. సో ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ కంపారిజన్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇటరేషన్ అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్స్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. సో మన ఎరేలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్, సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇస్ 5, 10. సో దాని పొజిషన్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇటరేషన్ 3 స్టార్ట్ చేయండి. ఇటరేషన్ 3 వచ్చేటప్పటికి మన ప్రీవియస్ ఇటరేషన్లో ఎరే ఇలా ఉంది కదా, ఇప్పుడు 2 ఎలిమెంట్స్ వెళ్ళిపోయినాయి. థర్డ్ ఎలిమెంట్ నుంచి చెక్ చేయాలి. 20, 30. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 5, 10. ఇప్పుడు 20 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ఫాల్స్, సో నో స్వాపింగ్. 20, 30, 50, 18, 15, 45. Now 20 with 50. 20 greater than 50 condition false, so no swapping. Next 20 with 18. 20 greater than 18 condition true, so swap chali. 10, 18, 30, 50, 20, 15, 45. Now 18 with 15. 18 greater than 15 condition true, so swap చేసేయాలి. స్వాప్ చేయాలంటే 5, 10, 15, 30 కనిపించట్లేదా, 5, 10, 15, 30, 50, 20, 18, 45. మనం ఏం చేసాము, 18ని 15ని స్వాప్ చేసాము. 18 ఎక్కడుంది, థర్డ్ పొజిషన్లో ఉంది. 15 ఏమో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది. ఆ రెండింటిని స్వాప్ చేసి 15 ఏమో థర్డ్ పొజిషన్లో, 18ని లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్. నో కంపేర్ 15 with 45. 15 greater than 45 condition false, so no swapping. 30, 50, 20, 18, 45. సో లాస్ట్ ఎలిమెంట్తో కంపారిజన్ అయిపోయిందంటే థర్డ్ ఇటరేషన్ అయిపోయింది. థర్డ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి థర్డ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నౌ ఇటరేషన్ 4. నౌ స్టార్ట్స్ కంపారిజన్ విత్ 30 and 45. 30 greater than 45 condition true, false, so no swapping. Now compare 30 with 20. 30 greater than 20 condition true, so swap chali. Now compare 20 with 18. 20 greater than 18 condition true, so swap chali. 18, 50, 30, 20, 45. Now compare 18 with 45. No, 18 greater than 45 condition false, so no comparison. Sorry, no swapping. 18, 50, 30, 20, 45. సో లాస్ట్ ఎలిమెంట్తో కంపారిజన్ అయిపోయింది. సో ఇటరేషన్ అయిపోయింది, ఫోర్త్ ఇటరేషన్ అయిపోయింది.
ఫోర్త్ ఇటరేషన్ అయ్యేటప్పటికి ఫోర్త్ స్మాలెస్ట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నా ఇటరేషన్ 5 10 15 18. ఇప్పుడు 50 30తో చెక్ చేయాలి. 50 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ చేయాలి. 30 50 20 45. నో 30 విత్ 20. 30 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ట్రూ, సో స్వాప్ చేయాలి. 5 10 15 18 20 50 30 45. నో కంపేర్ 20 విత్ 45. 20 greater than 45 condition false, so no swapping. 5 10 15 18 20 50 30 45. సో ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్తో కంపారిజన్ అయిపోయింది కాబట్టి ఇటరేషన్ అయిపోయింది. ఈ ఇటరేషన్ అయ్యేటప్పటికి ఫిఫ్త్ స్మాలెస్ట్ ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నో కమ్ టు ఇటరేషన్ 6. ఇటరేషన్ 6లో ఈ ఎలిమెంట్గా 50 30 చెక్ చేయండి. 50 గ్రేటర్ దాన్ 30 కండిషన్ ట్రూ, సో స్వాప్ చేయండి. 15 18 20 30 50 45. నౌ కంపేర్ 30 విత్ 45. 30 greater than 45 condition false, so no swapping. 10 15 18 20 30 50 45. సో లాస్ట్ ఎలిమెంట్తో కంపారిజన్ అయింది కాబట్టి ఇటరేషన్ అయిపోయింది. ఇటరేషన్ 6 వచ్చేటప్పటికి 6th ఎలిమెంట్ దాని పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇటరేషన్ 7. ఇటరేషన్ 7లో ఈ రెండు చెక్ చేయండి. 50 greater than 45 కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ చేయాలి. 5 10 15 18 20 30 45 50. ఓకే, ఆ ఎలిమెంటు ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్తో కదా చెక్ చేసాము. లాస్ట్ ఎలిమెంట్తో చెక్ చేసినప్పుడు ఇటరేషన్ అయిపోయింది. అంటే 7th ఇటరేషన్ అయ్యేటప్పటికి 7th ఎలిమెంటు దాని పొజిషన్లోకి వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఇటరేషన్ 8లో ఈ 50 50తోనే చెక్ చేసుకుంటుంది, సో పొజిషన్ ఏం మారదు, అక్కడే ఉంటుంది. సో ఇటరేషన్ 8 అయ్యేటప్పటికి ఎలిమెంట్స్ అన్నీ సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. 5 10 15 18 20 30 45 50. ఈ విధంగా సెలెక్షన్ సార్ట్ అనేది మనం ఏదైనా ఒక సెట్ ఆఫ్ అరే మీద అప్లై చేసుకోవాలి.